హలో అండి, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఫస్ట్ టైం నా ఛానల్ని ఎవరైనా విజిట్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. ఈరోజు వీడియో వచ్చి మష్రూమ్ బిర్యానీ అండి. కుక్కర్లో చాలా సింపుల్గా ఈజీ ప్రాసెస్లో చూపిస్తాను. ముందుగా మష్రూమ్స్కి అయితే చాలా మట్టి ఉంటుందండి. సాల్ట్ వాటర్లో 2-3 సార్లు అయితే క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసిన తర్వాత నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలండి. చాలా ఈజీగా కట్ అవుతుంది, సాఫ్ట్గానే ఉంటుంది. మష్రూము చాలా టేస్టీగా ఉంటుందండి. హెల్త్కి కూడా మంచిదేనండి. షుగర్ ఉన్న వాళ్ళు తీసుకుంటే మంచిదని విన్నాను. మష్రూమ్ని నీట్గా కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకొని తగినంత సాల్టు, కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం గరం మసాలా, కొంచెం జీలకర్ర పొడి, కొంచెం నిమ్మరసం, కొంచెం గడ్డ పెరుగు అయితే వేసుకొని మంచిగా మీ హ్యాండ్తో అంతా కలిసేటట్టు కలుపుకొని ఒక 1/2 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. 1/2 అవర్ అయిన తర్వాత ఫ్రిడ్జ్లోంచి తీసేసి బయట పెట్టుకొని బిర్యానీకి అయితే రెడీ చేసుకోండి. బాస్మతి బియ్యం అయితే నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని, నేనైతే ఆయిల్ ఏమీ వేయలేదు, గీతో చేశానండి. కొంచెం గీ వేసుకొని అది హీట్ అయిన తర్వాత బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత ఘాట్లు పెట్టుకున్న పచ్చిమిర్చి, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. అవి కూడా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్న మష్రూమ్ని తీసుకొని అందులో వేసేసి మంచిగా మూత పెట్టేసేయండి. ఒక 2 మినిట్స్ తర్వాత మూత తీస్తే వాటర్ అయితే రిలీజ్ అయి ఉంటాయండి. తర్వాత మూత తీసేసి వాటర్ అయితే అంతా ఇంకిపోయేటట్టు మష్రూమ్ని అయితే మగ్గించుకోవాలి. బాస్మతి రైస్ అయితే నానబెట్టాను కదండి, అవి అయితే వాటర్ అంతా పక్కకి తీసేసి ఓన్లీ రైస్ అయితే వేసేసుకోవాలి. నేను ఒక గ్లాస్ అయితే బియ్యాన్ని తీసుకున్నాను. గ్లాసున్నర అయితే వాటర్ వేసుకోవాలండి. బాస్మతి రైస్కి గ్లాసున్నర సరిపోతాయి. ఇక్కడ గ్లాసున్నర వాటర్ అయితే యాడ్ చేసి లాస్ట్ అండ్ ఫైనల్గా కొంచెం కొత్తిమీర, కొంచెం బిర్యానీ మసాలా వేసుకొని సాల్ట్ ఒకసారి చెక్ చేశాను. సాల్ట్ అయితే సరిపోలేదు. సాల్ట్ కూడా వేసేసి బెల్ట్ పెట్టేసి ఒక 2 విజిల్స్ అయితే రానివ్వాలండి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి విజిల్ అయ్యేదాకా వెయిట్ చేసి మూత తీస్తే వేడి వేడి మష్రూమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా వచ్చిందండి. ఎవరైనా ఫస్ట్ టైం చేసినా ఈ ప్రాసెస్ ఫాలో అవుతే సింపుల్గా ఈజీగా టేస్టీగా చేసేయచ్చు. చాలా టేస్టీగా అయితే వచ్చిందండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.